దాంతో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నది. ప్రధానంగా మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతుల పక్షాన? ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ రంగంలో చూసినా కానీ ఆంధ్రలో వీరంగం ఉండే. ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిధులను కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అక్కడ కట్టబెట్టి మరి ఆనాడు తెలంగాణను వంచి తెలంగాణ యొక్క హక్కులను కాలరాసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు మరి అబద్ధాల ప్రచారాల మీద మరి పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజలను మభ్యపెట్టి ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి ప్రజలను రోజు రోజుకు మరింతగా అదేవిధంగా రైతులను కూడా చాలా దెబ్బతీసేటువంటి కార్యక్రమం చేస్తుంది. అంటే ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాన్ మేడ్ ఆఫ్ వండర్ అయినటువంటి ఈరోజు డిస్కవరీ ఆఫ్ ఛానల్ కొనియాడినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేసీఆర్ గారు తన యొక్క మెదడుని రంగరించి ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ మల్టిపుల్ స్టేజ్ ఇరిగేషన్ అనేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ను మరి కేసీఆర్ గారు